Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. మల్లెపూలు సమ్మర్ అంతా కూడా గ్యాప్ లేకుండా ఫ్లవర్స్ రావాలి అంటే మన మొక్క పైన ఫ్లవర్స్ మొగ్గలు ఉన్నప్పుడే నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను. ఆకులు తీసేస్తూ ఉండాలి, స్టెమ్స్ అనేది కట్ చేస్తూ ఉండాలి. అంటే పెద్ద సైజు ఇట్లా కొమ్మలు పెరిగిపోతూ ఉంటాయి కదా, వాటిని కట్ చేస్తూ ఉంటే మనకి మొక్క పైన ఎప్పుడు ఫ్లవర్స్ చిగురు వచ్చి వస్తూ ఉంటాయి. అలాగే వీటికి పోషకాలు కూడా మనం ఎన్నో వీడియోస్లో చెప్పాము. బనానా ఫర్టిలైజర్ కానీ ఇంకా ఇతర ఏవైనా సరే అన్నీ ఇస్తూ ఉంటే ఈ సమ్మర్లో అవి లిక్విడ్ రూపంలోనే తీసుకుంటాయి. కాబట్టి నేను మొగ్గలు హార్వెస్ట్ చేస్తూ కూడా నేను పెద్ద సైజులో ఉన్న ఆకులన్నీ కూడా తీసేస్తూ ఉంటాను. ప్రతిసారి కూడా అంతే. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఇంకా మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. కాబట్టి నేను మొగ్గలతో పాటు అవి కూడా కట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసే మొక్క మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఆ మొక్క ఎలా ఉందో ఈ మొక్క ఎలా ఉందో కుండీలో, ఇప్పుడు మనం ఒక కుండీలో పెట్టిన మొక్క ఏ విధంగా ఫ్లవర్స్ వస్తున్నాయో అలాగే నేల మీద పెట్టిన మొక్క ఎలా ఉందనేది కూడా మీకు ఈ వీడియోలో చూస్తారు. దీనికి డిఫరెన్స్ ఏంటి, దీనికి పోషకాలు ఇవ్వడం వల్ల ఇది ఎలా పూస్తుంది, అసలు వాళ్ళు ఏమి పోషకాలు ఇవ్వకపోయినా ఎలా ఫ్లవర్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఊర్లోనే ఉన్నా. వాయిస్ ఓవర్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. అంటే చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు, ఊర్లో ఏదో అమ్మడానికి వచ్చే వాళ్ళందరూ వాయిస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. దానికి సారీ ఫ్రెండ్స్. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ వాయిస్లు అయితే వినిపిస్తున్నాయి. నేను అందరి ఇళ్ళల్లో, నేను ఇప్పుడు విలేజ్లో ఉన్నాను కదా, చూశాను మొక్కలకి ఎంత మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి తెలుసా. పెద్ద పెద్దగా ఉంటాయి మొక్కలన్నీ కూడా. ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. మళ్ళీ వాళ్ళు ఎటువంటి పోషకాలు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు నీళ్ళపైన పెడతారు కాబట్టి చాలా చక్కగా వస్తాయి. అంటే మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలు మనం చాలా ఇస్తాం కదా సమ్మర్లో, వాళ్ళు అలాంటివి ఏవి ఇవ్వరు. కౌడంగ్ వాటరు, నార్మల్ వాటరు, ఇలాంటివి బూడిద ఇలాంటివి ఇస్తారు తప్ప. నేను మన గార్డెన్లో ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ చేస్తామో మీరు చూస్తారు కదా, అవన్నీ వీళ్ళు మనకు ఎరువు తక్కువ ఉండేసి మన టబ్స్లలో ఎంతైతే మట్టి ఉంటుందో అంత పోషకాలు అందుతాయి. కాబట్టి మనం ఎంత కేర్గా చూడాలి గార్డెనర్స్ మాత్రం. అయితే నేను ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎన్ని లిక్విడ్, అసలు నెంబర్ ఆఫ్ లిక్విడ్ ఫర్టిలైజర్ పోషకాలు అయితే మన గార్డెన్లో చూపించడం జరిగింది. అసలు ఎన్నెన్ని చేసామో. అసలు లాస్ట్ ఇయర్ ఇన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ చేయలేదు నేను యాక్చువల్లీ. కనకాంబరాలు కూడా మనం చాలా వీడియోస్లోనే చూసినాం కదా ఫ్రెండ్స్. కనకాంబరాలు కూడా చాలా ఎక్కువగానే వస్తాయి మన గార్డెన్లో. ఏదైనా సరే మనం ఇచ్చే లిక్విడ్ రూపంలో ఉండే ఫర్టిలైజరే మనకు ఇలాంటి హార్వెస్ట్లో తీసుకోవడానికి మంచి హెల్ప్ అవుతుంటాయి. పాలు, మిల్క్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైనా పొరపాటున మిల్క్ విరుగుతాయి కదా, అలాంటప్పుడు వాటిని బయట పడేయకుండా వాటిని కూడా మొక్కలకి ఇవ్వచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మాకు అనుకోకుండా పాలైతే విరిగినాయి. వాటిని ఎప్పుడు కూడా బయటపడేయకూడదు. ఇందులో ఉండే ఈ విరిగింది కాస్త మనం పన్నీర్ చేసుకోవచ్చు. మనము జస్ట్ అంటే ఒక్క రోజులో విరిగితే వాటిని మంచిగా పన్నీర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని కూడా మొత్తం వడకట్టేసి వీటిని మొక్కలకి ఇచ్చారంటే వీటిలో కూడా చాలా మంచి పోషకాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఆవు పాల ప్యాకెట్ కాబట్టి మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. మొత్తం దీన్ని అయితే నేను వడకట్టేశాను. వడకట్టిన తర్వాత డైరెక్ట్గా ఇవే ఇవ్వట్లేదు నేను. మనం ఎప్పుడైనా రైస్ వాష్ చేసిన వాటర్ అవన్నీ స్టోర్ చేస్తానని మీకు చెప్తూ ఉంటాను కదా, అందులో ఇవి డైల్యూట్ చేసేసి మొక్కలకి ఒక బకెట్ వాటర్లో వీటిని మొత్తం కలిపేసి మొక్కలకి ఇచ్చేయడమే. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మనకు మొక్కలకు యూజ్ అవుతాయి. ఏది కూడా వేస్ట్ అనేది లేదు. ఇక్కడ చూస్తుంది ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. చూడండి ఫ్లవర్స్ సేమ్ ప్లాంట్ అన్నమాట. ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళింది అది కూడా. ఇది నేను నా చిన్నప్పుడు మా ఇంట్లో పెట్టిన ప్లాంట్ ఇది. చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి. కాకపోతే మన మొక్క వచ్చినండి ఫ్లవర్స్ అయితే రావట్లేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఇదంతా ఆకులు తీసి, ఇవి మల్లె చెట్టు ఏంటంటే ఆకులు తీస్తేనే మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి. వాళ్ళకంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు తీయడానికి.
అప్పుడప్పుడు కొన్ని పైన తీసారంటే ఈ మాత్రం వచ్చినాయి. అయితే ఈ మొక్క ఏంటంటే అసలు ఎప్పుడు ఇయర్ అంతా వస్తూనే ఉంటాయి, అంటే ఫుల్గా కాదు, 1-2 పూలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే వీళ్ళు ఆకు తీయకపోవడం వల్ల ఆకు తీస్తే ఇంకా మనకు కౌంట్లెస్ అన్నమాట, మనకు కొయ్యడానికి విసుకొస్తుంది. ఇది నేలపైన మళ్ళీ పెద్ద మొక్క, చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఆకులు తీయకపోయినా కూడా ఈ మాత్రం వస్తున్నాయి ఫ్లవర్స్. ఆకులు తీస్తే ఇంకా మనం చాలా వస్తాయి. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా తీయట్లేదు, తీయాలి. తీసి మళ్ళీ మేము వెళ్ళేలోపు మరి ఫ్లవర్స్ వస్తాయో లేదో చూడాలి. అంటే అంతా ఒకేసారి తీసినాక మినిమం ఒక 15-20 డేస్ అయితే పడతాయి ఫ్లవర్స్ రావడానికి. అవి చిగురు నుంచి మొగ్గలు వచ్చి ఆ ఫ్లవర్స్ రావాలి అంటే. వీళ్ళు ఏమి తీయకపోయినా కూడా వాటర్ అయితే ఎప్పుడూ దీనికి రెగ్యులర్గా వెళ్తుంటాయి. ట్యాప్స్ అన్నీ ఇటు పక్కకే ఉంటాయి. ఎప్పుడు వీళ్ళు ఏదైనా వాష్ చేసినా కూడా డైరెక్ట్ అటు వెళ్ళిపోతాయి వాటర్ అయితే. మొక్క చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అయితే. ఇప్పుడు మనం ముందు వీడియోలో మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ ఇవి మీకు చూపించాను కదా, నైట్ లైట్ వేసి హార్వెస్ట్ చేశాను కదా, కనకాంబరాలు, మల్లెపూలు. ఈ విధంగా అయితే అక్కడైతే ఇన్ని వచ్చాయి. ఎందుకంటే నేను గార్డెన్ అంటే అంత కేర్గా చూస్తాను. వీళ్ళకి పెట్టామంటే అంతే, వచ్చినప్పుడే పూలు కోసుకుంటారు. వాటికి ఆకులు తీయాలి, వాటికి పోషకాలు ఇవ్వాలి. విలేజ్లో ఇలాంటివి ఏమీ ఆలోచించరు. ఒక మొక్క పెట్టామా నేలపైన, అది వాటికి కొన్ని వాటర్ ఇస్తారు అంతే. కానీ మేము గార్డెనర్స్ చేసే కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి చాలా చాలా చేస్తాం మేమైతే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.